సార్ నమస్కారం అండి. నమస్తే అండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకుల మీద కావాలని అరెస్టులు చేస్తున్నారు, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? ఒకటి, కక్షపూరిత రాజకీయాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం కాదు. కూటమి ప్రభుత్వం క్లియర్గా అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు చేసుకుంటూ వెళ్ళాలని ఉద్దేశంతో వెళ్తూ ఉన్నారు. ప్రజలు దాన్ని బట్టి వాళ్ళు పాలన చూసి ఇప్పుడు సుపరిపాలనలో తొలి అడుగు పూర్తయింది. దీనికి తగ్గట్టు ఇంకా ఏమైనా అప్డేట్ చేసుకోవాలంటే ప్రజలు చెబుతూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉండే పెద్దలవుటిని తీసుకుని ముందుకెళ్తూ ఉన్నారు. ఇంకా ఏంటి, రాష్ట్రాన్ని ఎలాగ పునర్నిర్మించాలి. గత 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం నుంచి కొంచెం బయటపడ్డాం. ఇప్పుడు మనం వేసే పునాదులు రేపు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది. ఎక్కడ కానీ కక్ష సాధింపు అనేది చేయలేదు. వీళ్ళ దృష్టిలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా రాజకీయం అనే ఒక ముసుగును దొడుక్కొని వాళ్ళు చేసిన తప్పులకి చట్ట ప్రకారంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ శిక్ష పడుతూ ఉంటే దానికి ఏమంటున్నారు, ఈరోజు రాజకీయాలను ముసుగు తొడుక్కొని కక్ష సాధింపు అనే పదాలు వాడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. అందుకని ఇలాంటి వ్యక్తులు రాజకీయాల నుంచి తరిమి కొడితే ప్రజలు ఆటోమేటిక్గా వీళ్ళు ఇలాంటి పదాలు వాడరు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక అతను లిక్కర్ కేసులో 100 కోట్లు దోచేసి ఉంటాడు, ఆధారాలతో పట్టుబడతాడు. ఆయన తను అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అంటారు. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం కక్ష సాధింపా? ఈ తప్పు చేసిన వదిలేస్తే ఇతను చూసి 100 మంది తప్పు చేస్తారు. అదే ఈ తప్పు చేసిన శిక్షిస్తే రేపు ఎవరైనా తప్పు చేయాలంటే భయపడతారు. వీళ్ళంతా ఏంటంటే రాజకీయం అనే ముసుగును దొడుక్కున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. వీళ్ళంతా రాజకీయం అనే ఒక ముసుగును దొడుక్కొని, ఆ రాజకీయం అనే ముసుగును దొడుక్కొని ఈరోజు వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలి. అది జరగదు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులకి శిక్ష పడుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా కండిషనల్ బెయిల్ పైన ఉండే వ్యక్తి. ఈ రోజు ఎక్కడికన్నా వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఇలాంటి నేరస్తులు రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు రాజకీయాలని భ్రష్టు పట్టించారని నేను భావిస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా అన్నారు, ఎల్లకాలం అధికారం మీ చేతిలోనే ఉండదు, మాకు అధికారం వచ్చాక మేమేంటో చూపిస్తామని అంటున్నారు. ఒకటి, ఎల్లకాలం అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఏం చేశాడు? సిపిఎస్ రద్దన్నాడు, చేశాడా? చేయలేదు. మెగా డిఎస్సి అన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇదే విధంగా రైతులందరికీ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, మళ్ళీ అదేవిధంగా ప్రకృతి విపత్తు నిధి, ధరల స్థిరీకరణ నిధి, ఈ విధంగా చెప్పాడు. ఏమన్నా చేశాడా? చేయలేదు. అదేవిధంగా ఎన్నో హామీల్ని ఎగ్గొట్టాడు. ఏం చేశాడయ్యా అంటే రాజకీయాల్లో చేయకూడనివి ఏవి? హత్యలు, అదేవిధంగా ఎవరైతే సంఘ విద్రోహ శక్తులను అలాంటి వాళ్ళని రక్షించి ఇలాంటి పనులు చేశాడు కనుక ప్రజలు అంతా క్లారిటీ గమనించి ఇతనికి ఒక ఛాన్స్ అడిగాడు, ఒక ఛాన్స్ ఇచ్చాం, ఇంకా భవిష్యత్తులో అవకాశం ఇవ్వకూడదని మూలను కూర్చోబెట్టారు. ఎన్ని స్థానాలు ఇచ్చి ఎన్ని స్థానాలకు కూర్చోబెట్టారో మనందరం చూసాం. కానీ పొగరు తట్టించుకోకుండా మళ్ళీ వచ్చి మేము నరికేస్తాం, చంపేస్తాం అంటే ప్రజలు ఎవ్వరూ అమాయకులు కాదు. ప్రజలు చైతన్యవంతులు, అన్నీ గమనిస్తున్నారు. భవిష్యత్తులో గుండు సున్నా ఇస్తారు. ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ పోతే రాజకీయంగా భూస్థాపితం చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి 3 ఏళ్లలో ఎగిరిపోతారు అని ఒక అదే అంటే ఎకిలి బుద్ధి అంటారు, లేఖితనం అంటారు. ఆ లేఖితన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇదే విధంగా నువ్వు ఈరోజు అంటున్నావు కదా, ఒకప్పుడు శాసనసభలో 2009 ఆ రోజుల్లో ఒక వ్యక్తి కూడా ఇదే విధంగా అన్నాడు, నిన్ను ఫినిష్ చేస్తానని. ఆ తర్వాత ఆ దేవదేవుడే చూసుకున్నాడు అతన్ని ఏం చేశాడో. ఆ పార్టీ, ఆ రోజు అతనున్న పార్టీ ఈరోజు ఏమైందో మనం మాట్లాడిన అవసరం లేదు, చరిత్ర చెబుతుంది. అంటే వైసీపీ అధికారం కోల్పోయిన కూడా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు సార్ అసలు? అది వాళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా లేక అని నేను భావిస్తున్నాను. ఓకే, అంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత చూపిస్తున్నారు. అంటే రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఎన్నో సందర్భాల్లో చెప్పాం. రాయలసీమ ముద్దు బిడ్డ అంటారు కదా, అది ఆయనకి ఆయన నా భుజం నేను తట్టుకొని సూపర్ అన్నట్టు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఆయన పాటలు రాయిపించుకొని ఆయన దగ్గర ఉన్న అక్రమ సంపాదనతో ఎలివేషన్లు ఇచ్చుకుంటే కాదు. ఈరోజు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే రాయలసీమను దగా చేసిన ద్రోహి ఎవరా అంటే జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు 12,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి కేవలం 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇక్కడ తెలుసు కదా రాయలసీమ ప్రజలపైన ఆయనకి ఏమాత్రం ప్రేమ ఉందో. ఈరోజు కూడా ఆంధ్రనీవా పూర్తి చేసి కాలువ పనులు ఎక్కడికక్కడ పూర్తి చేసుకుంటూ ఈరోజు నీళ్ళు అందిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఒక్కసారైనా చేశాడా? సున్నా. ఆయన చేసిన పనులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలాగంటే పాలెగాళ్ళ మనస్తత్వం. ఆయన డబ్బున్నవాడుగా ఒక మేధావి, ఆయన బాగున్నాడు. ఆయన కింద ఉండే వాళ్ళంతా అక్కడే ఉండాలి. వాళ్ళు ఈయనకి చాకిరితనం చేస్తూ ఓట్ల కోసం మాత్రం వాళ్ళ పనికి వస్తారనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి ఆలోచనలు చేసే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ప్రజల గురించి ఆలోచించడు. ఈయన ఏంటంటే నిజంగా రాయలసీమకి అభివృద్ధి చేయదలుచుకుంటే ఎన్ని పరిశ్రమలు తీసుకోండొచ్చు. వాళ్ళ కుటుంబాన్ని దశాబ్దాలుగా ఆదరిస్తున్న కడప జిల్లాలో ఒక్క ఉక్కు కర్మాగారాన్ని పెట్టలేకపోయారు. తన తండ్రి, తన చిన్నాన్న, తాను ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా చేసి సాధించింది గుండు సున్నా వాళ్ళ జిల్లాకి. వాళ్ళు ఈరోజు మాట్లాడతారు రాయలసీమకి ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే అది కూటమి ప్రభుత్వంలో ఈరోజు జరుగుతుంది.
గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులకి మేజర్గా నిధులు కేటాయించి శంకుస్థాపనలు చేసి వాటిని పూర్తి చేసి పనులను వేగవంతం చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలో. అదేవిధంగా మనం చూసుకుంటే 14 నుంచి 19 వరకు రాయలసీమను ఒక ఆటోమొబైల్ హబ్గా, ఒక ఎలక్ట్రానిక్ హబ్గా, ఒక సోలార్ హబ్గా, ఒక టూరిజం హబ్గా తయారు చేసి, ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ విధంగా ఎన్నో చేసింది రాయలసీమకి ఏదన్నా మేలు జరిగిందంటే అది తెలుగుదేశం హయాంలో జరిగింది, ఏదన్నా దగా జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు నాటి కాంగ్రెస్ హయాంలో జరిగిందని నేను భావిస్తున్నాను. అంటే కూటమి ప్రభుత్వం ఏ మంచి పని చేసినా కూడా వీళ్ళు ఇలాగ అడ్డుకుంటారా సార్? అంటే పురాణాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, రాక్షసులు ఏదైనా దేవతలు కానీ ఎవరైనా మహర్షులు కానీ యాగాలు చేస్తూ ఉంటే ప్రజలకు మంచి జరగాలి, వానలు పడాలని ఈ రాక్షసులు అడ్డుకునేవాళ్ళు. అదేవిధంగా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతూ ఉంటే రాక్షసుల రూపంలో ఉన్న వైసీపీ నాయకులు ఈరోజు అడ్డుకట్టలు వేస్తూ ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సింది జరుగుతుందని నేను భావిస్తున్నాను. అంటే వైసీపీ పార్టీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగిపోయారు కదా, అయినా కూడా అంటే పేరు నాని అంటే నాయకులు కావచ్చు, అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ కావచ్చు, అంటే ఆడవాళ్ళపైన చేసే వ్యాఖ్యలు ఇలాగ ఎందుకు చేస్తున్నారు సార్? అంటే మహిళల్ని గౌరవించాలి అనేది వాళ్ళ పార్టీ డిఎన్ఏలో లేదు. వాళ్ళ అధినాయకుడు వాళ్ళ సొంత చెల్లెలు కట్టుకున్న చీరల గురించి, వాళ్ళ సొంత చెల్లెల యొక్క పుట్టుకల గురించి, వాళ్ళ సొంత చెల్లెల యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మాట్లాడతాం. అలాగా అధినాయకుడే ఆ విధంగా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా అదే తోవలేకి మా అధినాయకుడే తిట్టాడు కదా, మనం తిడితే ఏమవుతుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళని తిట్టిన వాళ్ళకి పదవులు ఇచ్చాడు, అందుకని దాని ప్రేరేపితమై వీళ్ళంతా ఈ విధంగా తిడుతున్నారు. ఇలాంటి సంస్కారహీనులు ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలు సిగ్గుపడుతున్నారు. ఈవెన్ వైసీపీకి గతంలో తెలుసో తెలియక ఓట్లేసిన మహిళలు కూడా మనం ఓట్లేసింది ఇలాంటి నీచులుకా, సొంత చెల్లిని ఎలా చూసుకోవాలి, వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలా తిడుతున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు పట్టిన చీడపురుగులుగా భావిస్తున్నాం. ఇలాంటి చీడపురుగుల్ని మనం తరిమి కొడితేనే రాజకీయాలు బాగుపడతాయి. లేకపోతే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు రాష్ట్రాన్ని కూడా చిదిమేసి ఇలాంటి వీళ్ళు ఒక 10 మంది ఉన్నారు, ఇంకొక 100 మంది సమాజాన్ని పొల్యూట్. అందుకని ఇలాంటి చీడపురుగులను మనం తరిమి కొట్టగలిగితేనే రాజకీయాలు బాగుపడతాయి. ఈ పేరు నాని కావచ్చు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, గతంలో కొడాల నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, బోరుగడ్డ కావచ్చు, ఈ విధంగా అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, ఇలాంటి ఎంతోమంది రాజకీయాలకు పట్టిన చీడపురుగుల వైసీపీ పార్టీలో. ఇలాంటి చీడపురుగులను మనం తరింగొట్టిన రోజే రాజకీయాలు బాగుపడతాయని నేను భావిస్తున్నాను. సార్ ఫైనల్గా ఒక్క ప్రశ్న, 2029 నాటికి వైసీపీ పరిస్థితి ఏంటంటారు? ప్రజలు తేలుస్తారు ప్రజాస్వామ్యబద్ధంగా. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు, వీళ్ళు చేసే రాక్షస క్రీడలు అన్నీ ప్రజలు చూస్తున్నారు. మనం ఓడించినా వీళ్ళకి బుద్ధి మారలేదు, ఇంకా మనల్ని నాశనాన్ని కోరుకుంటున్నారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తుంటే అడ్డుకుంటున్నారు ఈ రాక్షసులు. ఇలాంటి వాళ్ళని రాజకీయంగా సమాధి చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. 2029లో ప్రజలు సమాధి చేస్తారు. విపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేస్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి పని చేస్తే కదా చేశాడని చెప్పడానికి. ఆయన నేరస్తులకు అండగా నిలబడుతూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడో ఆయన చెప్పాలి. నేరస్తుల్ని ఏమంటే బెట్టింగ్ వేసే వాళ్ళకి విగ్రహావిష్కరణలు, గంజాయి తాగేసి పోలీసులు కొట్టిన వాళ్ళని పరామర్శలు, అదేవిధంగా ఎక్కడికన్నా కార్యక్రమానికి వెళ్ళి అక్కడ ఉండే పనుల్ని, అంటే ఇప్పుడు మిర్చి రైతులు పరామర్శ అంటాడు, అక్కడికి వెళ్ళి మిర్చి బస్తాలు దొంగతనంగా ఎత్తుకొని వచ్చేయడం, పొగాకు దగ్గరికి వెళ్ళి అక్కడ బాగున్న పొగాకుని తొక్కి నాశనం చేయడం, మామిడికాయల దగ్గరికి వెళ్ళి సెంటిమెంట్ కోసం మామిడికాయలన్నింటినీ రోడ్లపైన పోసి దొంగతనంగా వీళ్ళ పార్టీ కార్యకర్తలు ఎక్కడెక్కడి నుంచో ట్రాక్టర్లు తీసుకొని అవుటండి పోసి కావాలని తొక్కించి రైతులకి అంటే రైతులు నాశనం చేయడం, ఇవన్నీ మనం చూసాం. ఇలాంటి పనులు, రాక్షస పనులు, తప్పుడు పనులు చేస్తూ ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఆయన పద్ధతి మార్చుకోవాలి, తీరు మార్చుకోవాలి. రాజకీయాల్లో ఇలాంటి తీరు కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఒక హుందాతనం ఉండాలి, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అదేది లేదు కనుక ఆయన్ని ప్రజలు ఆల్రెడీ ఓడగొట్టారు. ఇక్కడన్నా మారి ఒక హుందాతనమైన రాజకీయం చేస్తే చరిత్రలో ఎప్పుడో పలానా నాయకుడు ఉన్నాడు అని చెప్పి కొంచెం చెప్పుకుంటారు. లేకపోతే చరిత్రహీనుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారు. 2029కి ఖచ్చితంగా ఆయన పార్టీ కూడా క్లోజ్ అయిపోతుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.